ఇదైతే మా హస్బెండ్ బర్త్‌డే వ్లాగ్ అనమాట. మేమైతే ఈరోజు ప్రొద్దుటూరుకెళ్తున్నాము. అక్కడ కాస్త మున్సిపల్ ఆఫీస్‌లో వర్క్ ఉందనమాట. సో, మున్సిపల్ ఆఫీస్‌లో వర్క్ అయిపోయే లోపల మాకు ఆఫ్టర్‌నూన్ అయిపోయింది. మేమైతే రెస్టారెంట్‌కెళ్తున్నాము. ఇక్కడ సీమారుచులు రెస్టారెంట్‌కైతే వచ్చేసాము. మేము ప్రీవియస్‌గా కూడా ఒక 2 టైమ్స్ ఫుడ్ ట్రై చేసాము. చాలా బావుంది. నాకైతే మండి చాలా నచ్చింది. అండ్ ఇక్కడ సీటింగ్ ఏరియా కూడా చాలా స్పేషియస్‌గా ఉంటది. పాపకి చాలా బావుంటది కూర్చోవడానికి కూడా అనేసి సో, ఇదే సెలెక్ట్ చేసుకున్నాము. చెప్పు చెరి లెమన్ చికెన్ చెప్దామా? ఇక్కడైతే మా మేడం గారు మంచిగా ప్రశాంతంగా కూర్చొని వ్యాలెట్‌లో నుంచి మొత్తం అన్నీ బయటకేస్తున్నారు. ఫస్ట్ అయితే కాంప్లిమెంటరీ సూప్ ఇచ్చారు. చాలా బావుంది. మాకు నచ్చింది. అండ్ మేమైతే డ్రాగన్ చికెన్, మటన్ జ్యూసీ మండి అండ్ చికెన్ అల్ఫామ్ మండి అయితే ఆర్డర్ చేసుకున్నాము. నాకు, మా చెల్లికి చికెను అండ్ మా తమ్ముడికి, మా ఆయనకైతే మటను. 2 బావున్నాయి. కానీ మటన్ అయితే చాలా బావుందంట. చాలా జ్యూసీగా ఉందనేసి అన్నారు. నేను కూడా చాలా కొంచెం ట్రై చేశా. కొంచెం మాట్లాడరా అన్నావురా. సో, ఇప్పుడైతే మేము కడపకెళ్ళాలనమాట. సో, కడపకైతే స్టార్ట్ అవుతున్నాం మేమిప్పుడు. మాకు కార్ సర్వీసింగ్ ఉంది కాబట్టి, కార్ సర్వీస్ అయిపోయాక మేము కేఫ్ కడపకైతే వచ్చేసాము. సో, అప్పటికి ఈవినింగ్ అయిపోయింది. సో, స్నాక్స్ కోసం కేఫ్ కడపకైతే వచ్చేసాము. ఇక్కడైతే పేస్ట్రీస్ ఆర్డర్ చేసుకున్నాం. పేస్ట్రీస్, మినీ పిజ్జా అండ్ రోల్. ఇక్కడ మా మేడం గారు, మా ఆయన కొంచెం ప్రేమ చూపించుకుంటున్నారు. నాకైతే పేస్ట్రీ చాలా నచ్చింది. నాకైతే పిజ్జా అస్సలు నచ్చలేదు గైస్. అస్సలు ఏదో సాస్ ఉంది దాంట్లో. అసలేదో స్మెల్ వస్తుంది. అసలు నాకేది నచ్చలేదు. ఇక నేను మా మేడం పైన ప్రేమ చూపిస్తున్నా. కానీ ఆ పాప తీసుకోవట్లేదు. నాకు ఈ మిల్క్ షేక్ గూడా ఏం నచ్చలేదు. అండ్ ఈ చాకోలావా కేక్ అయితే బావుంది. నాకైతే రోలు అస్సలు చాలా బాలేదు. అసలేం బాలేదు. ఇప్పుడు మేమైతే తినేసాము. మేము తిరిగేసాం బాగా. మా పాపకి కూడా ఏదో ఒకటి ఉండాలి గాబట్టి సో, మేమైతే జూడియోకొచ్చేసామనమాట. ఆ పాప షాపింగ్ అంటే చంద్రముఖిలా మారిపోతది. చూడండి ఎంత మంచిగా ప్రశాంతంగా నడుచుకుంటూ ఎళ్ళిపోతుంది ఎక్సైట్‌మెంట్‌తో. సెలెక్ట్ చేసుకుంటది ఆ పాపకి ఏం గావాలో. కింద పడిపోయింది గైస్ ఆ పాప. లోపలికెళ్ళిపోయింది. ఆ పాపకి చెప్పులు జారుతున్నాయి. సో, అందుకోసం వాళ్ళ నాన్న చెప్పులు తీసేస్తున్నారు. కాళ్ళు మంచిగా చల్లగా అనిపిస్తున్నాయి. అందుకే మంచిగా నవ్వుతుంది. మిర్రర్ దగ్గరికెళ్ళేసి పాపా, పాపా అంటుంది. సో, ఇవైతే కొన్ని ఇమేజెస్ తీసుకున్నాం ఆ రోజు. సో, ఇమేజెస్ అయితే ఇక్కడ యాడ్ చేసేసాను. సో, ఈ వ్లాగ్ ఇంతటితో కంప్లీట్ అయిపోయింది. థాంక్ యూ గైస్. నెక్స్ట్ వ్లాగ్‌తో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.